అసలు ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షణతో మన హరిహర వీరమల్లు ఈరోజు గ్రాండ్ సక్సెస్ గా రిలీజ్ అయింది. అందరూ కూడా అభిమానులందరూ కూడా బాగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా దేవుడు ఈరోజు పుట్టినరోజులాగా ఇవాళ పుట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా హరిహర వీరమల్లు టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. సినిమా మాత్రం బొమ్మ బద్దలైపోద్ది అంతే, చూడక్కర్లా, బ్లాక్ బాస్టర్. బాగుంటుంది అనుకుంటున్నాం, బాగుండాలి కోరుకుంటున్నాం. సినిమా ఏమాత్రం హిట్ అయినా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది, అది మాత్రం పక్కా అన్న. మా బ్రదర్ చెప్పింది పక్కా. మేము పాలకొల్లు, అదే ఆచండి వచ్చాం. సినిమా చాలా బాగుంటుంది, బాగుంటుంది. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఇది తొలి సినిమా. అందులోనూ హరిహర వీరమల్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విడిదైన ఈ సినిమా ఎలా ఉంటుందని కాదు, సబ్జెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ అక్కడ తెలుగు రాష్ట్రాలే కాదు, రాష్ట్రాలు ఒక సంబరాన్ని చేసుకున్నాయి. అందులో భాగంగా హరిహర వీరమల్లు ఏదో పర్మిషన్ ఇంకా అరగంట ఏదో అని చెప్తున్నారు. అయినా కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ టాక్ ఆల్రెడీ వచ్చింది. మేము కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పి మంచి ఆతృతగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మించినోడు తెలుగు ఇండస్ట్రీలో లేడు. ఎవడైనా పవన్ కళ్యాణ్ తర్వాతే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కలెక్షన్లు ఎవడకు కావాలా, పిచ్చినా కొడుకులు 100 ఫేక్ రాసుకుంటారు. మాది అంతా ఫ్రాంక్ పేరు, మాది ఫ్రాంక్ కాదు, ఫేర్గా చెప్పుకుంటాం. ఏయో రాసుకుంటారో అయ్యి కానీ డబ్బాగాళ్ళు డమ్మీగాళ్ళు ఎంతమంది అయినా ఏదైనా చెప్పుకుంటారు. ఎవడైనా రోడ్డు మీద రమ్మనను, మా దగ్గర మాట్లాడమని ఎవడన్నా, ఎవడైనా తెలుగు 2 రాష్ట్రాలకి కింగ్ ఎవడంటే పవన్ కళ్యాణే. పిల్ల బచ్చగాళ్ళు వాళ్ళ కట్టువండి, వాళ్ళ మా సోదరుల కింద ఫీల్ అవుతున్నాం. ఈ ముందర ఈ డమ్మీగాళ్ళు ఉన్నారు, వాళ్ళకే మాకు విరోధం చేస్తున్నారు అంతే. మూవీ చూడడానికి వేర అభిమాని, ఒక వ్యక్తిగత 2 తెలుగు రాష్ట్రాలు ఒకటే దేవుడు. వ్యక్తిగత విషయంలో గాని, ఆయన చేసే పదవులు గాని, ఆయన చేసే పనులు గాని, ఈ రోజు సినిమా విడుదల సందర్భంగా థియేటర్లు కొత్త పగిలిపోతాయి. అభిప్రాయం ఏం ఉండదు, అభిమానం ఎంతైనా కొంటాం, ఎంతైనా చూస్తాం అంతేగా. 50 అయినా కొంటాం, 500 అయినా కొంటాం అంతే. 1000 రూపాయలైనా కొంటాం టికెట్. అది మా అభిమానం, మా వ్యక్తిగతం, మా అభిమాని, మా రియల్ హీరో అంతే. 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. అది ఇబ్బంది ఏం లేదు, 1000 రూపాయలైనా కొంటాం. బాక్స్ ఆఫీస్ పగిలిపోతాయి అంతే. పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్తానంటే మాట్లాడతాను. అది అన్నా మాలాంటి వికలాంగులకి 10% ఇవ్వాలి. ఇక్కడ ఇలాంటి షోలకి చాలా ఇబ్బంది పడతాం. చూసారు మీరు ట్రాఫిక్. మాకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి, 5%. మాలాంటి వికలాంగులు కూడా చూడాలనుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఉంటారు. ఏ షో అయినా 5% రిజర్వేషన్ కావాలి. మా దేవుడు కోసం వచ్చేవాడికి అది సినిమా గురించి ఎంత కష్టపడి వచ్చాం. 700 పెట్టుకున్నాం మేము ఇక్కడ. బాగుంటుందనే కదా వచ్చాం. 700 నాలంటాడు, 700 కొనగలరా, బాగుంటది. బాబు కళ్యాణ్ బాబు, మేము 9:30కి వచ్చాం, ఇంకా స్టార్ట్ చేయలేదు పిక్చర్. ఎప్పుడు ఆయన ఎదురెదురు చూస్తున్నాం. సినిమా సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్, చూసుకోక్కర్లేదు. మరి హరిహర వీరమల్లు సినిమా చూడడానికి అయితే, మా దేవుడి సినిమా చూడడానికి అయితే వచ్చాం 9 షోకి. ఈరోజు లక్ష్మీనారాయణ థియేటర్ కాడికి. సినిమా అయితే మంచి ఎక్స్పెక్టేషన్తో ఉంది. మరి రాజకీయం ఎక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ మా దేవుడు స్క్రీన్ మీద కనబడుతున్నాడు. ఇప్పుడు మామూలుగా ఉండదు, ఇంకా థియేటర్లో రచ్చ కింద ఉంటుంది. మన ఓజీ అంటున్నారు కానీ హరిహర వీరమల్లు అనట్లేదని ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ గారు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వేట ఊచకోత మొదలెడితే టికెట్స్ హైక్స్ కూడా అయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ
మామూలుగా ఉండదు. మా దేవుడిని ఇంకా ఒక ఇట్టు టాకు అలా వచ్చిందంటే చాలు, మామూలుగా ఉండదు. ఇంకా ఏవి పుష్ప 2 కానీ ఏ రికార్డులో ఉండవు. ఇంకా మొత్తం దొల్ల కొట్టుకుంటూ వచ్చేస్తాం. మామూలుగా ఉండదు. ఇంకా కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ చూపిస్తాం. అసలు సినిమా ఎక్కడికక్కడ హిట్. సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ టాక్ వచ్చేసింది పబ్లిసిటీ. సినిమా సూపర్ డూపర్ హిట్ అంట. మేము కూడా సినిమా టికెట్ల కోసం వచ్చాం ఫ్యామిలీతో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరూ కూడా చూడాల్సిన ధర్మం కోసం యుద్ధం అన్న కర్మ యొక్క వాక్యంతో మన హరహర వీరమల్లు వస్తాడు. ఇంకా వీర అని థియేటర్లో ఇంకా మామూలుగా రచ్చరచ్చ ఏముంటది. ఇంకా చూసుకోవాలి, ఇంకా కలెక్షన్ లో మోత చూసుకోవాలి రేపు పొద్దు నుంచి. ఇంకా అన్నిటికి కూడా ఎలా పడితే అలాగ ఉంటది. అదే ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానిగా మేము పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి గారితో ఫ్యాన్స్ అనొచ్చు, తమ్ముడైనొచ్చు, అన్న అనొచ్చు, ఇంకా అన్ని రకాలుగా. సో ఆయన తర్వాత మాకు చిరంజీవి గారి తర్వాత అన్ని. సో చిరంజీవి గారి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా డెఫినెట్ గా మేము ఆదరించడానికి ముందుంటాం. ఎవరు వచ్చినా, ఎంత చిన్న హీరో రానియండి. ఈవెన్ లాస్ట్ వచ్చిన వరుణ్ తేజ్ సహా ప్రతి సినిమా ప్రతిరోజు చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట చెప్పారు మీటింగ్ లో, ఎంతసేపు ఉన్న హిందూ ధర్మం గురించి ఎలా ఉంది ఏంటి, అలాగే ఇప్పుడు సంబంధించిన ఈ మూవీలో వస్తున్న కాన్సెప్ట్ గురించి వాళ్ళు ఏం చేశారు అనేది క్లియర్ కట్ గా చూపించగలిగారు. మన భారతీయ సంస్కృతి విధి విధానాలను రానున్న కాలానికి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మన సంస్కృతిని బయట దేశాలకు చూపించడానికి చాలా పగడ్బందీకి తీశాడు. డెఫినెట్ గా సినిమా సూపర్ డూపర్ అవుతుంది. మేము కూడా టికెట్ల కోసం వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 23వ తారీఖు ఇవాళ 23వ తారీఖు రేపు రిలీజ్ అంటే ప్రభుత్వం ముందు ఆయాలే చేయించేవారు కాదు. ఈ 23వ తారీఖు తాడేపల్లిగూడెం ఏంటి గ్యాప్ ఉందా నీకు? గ్యాప్ ఉందా? తాడేపల్లిగూడెం ఇవాళ ఇది మనలో ఆపేది ఈ 23వ తారీఖు సాయంకాలం 9 గంటలకి ఎర్రతుండికి ఎంత బాగుందో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత బాగుంది. బాబులకే బాబు తర్వాత ఎవడైనా, కళ్యాణ్ బాబు తర్వాత ఎవడైనా. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సాంగ్స్ అండి సూపర్. అది ఇది చూసుకోండి. ఇంకా సినిమా అయితే మాకు కావాల్సింది అంతే. వేరే వాళ్ళని కంపేర్ చేసేది ఏం కాదు. ఒక నుప్పు అంటారు కదా, నుప్పు ఎంత పవిత్రమైందో మా పవన్ కళ్యాణ్ కూడా అంత పవిత్రమైన వాడు. అదే ఇంకా అంతకంటే మాకు ఏమీ కాదు. అది అంతే. నుప్పు ఎంత పవిత్రమైందో మా పవన్ కళ్యాణ్ కూడా అంత పవిత్రంగా ఉంటాడు. అంతే. వాడు ఏది చేదే అది మాకు నిజం. మనల్ని కూడా రాబేది బాబులకి బాబు కళ్యాణ్ బాబు, బాబులకి బాబు, బాబులకి బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుష్ప రికార్డ్ పుష్ప ఎందుకు పనికిరాదు? పవన్ కళ్యాణ్ మనల్ని కూడా రాబేది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూసిన తర్వాత రాజకీయ నాయకులు పది వాడి కూడా మా అన్న సినిమా చూసిన తర్వాత రేపు పొద్దున్న తొట్ల అడిగి ఇండస్ట్రీకి ఒక్కడే బాబు అన్న కళ్యాణ్ బాబు. ఆయన తర్వాత వాళ్ళ కొడుకు వస్తున్నాడు అకిరా బాబు. ఇంకే బాబు అన్నాడు? బాబులకే బాబు, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రీమియర్స్ కి పొరపాట్లు కానీ ఇటు టాక్ కానీ ఇండస్ట్రీ ఇటు కానీ వచ్చింది అనుకో, రోడ్డు మీద పండేసి తొక్కుతాడు నా కొడుకు. పవన్ కళ్యాణ్ అంటే ఎంత రెండు రాష్ట్రాలకే ఒక్కడే. మా పోస్టర్ నా ఇంటి తరఫున రావడం లేటు, వచ్చాక ఇంకో స్టార్ అంటూ ఉండడు. ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతమందికి ఒక అర్థం ఉందా?
అందరికి జై పవర్ స్టార్. ఏడుకొండల వెంకట బాబుని చూడాలంటే ఏడుకొండలు ఎక్కాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూడాలంటే ఈ బెనిఫిట్ షో 7 జన్మలు ఎత్తాలి. జై జనసేన.